హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఏంటి ఈ వీడియో ఆన్ చేయగానే ట్రావెలింగ్ వీడియో పెడుతుంది అని అనుకుంటున్నారా? మేము సరదాగా అలా బయటికి వెళ్తున్నామండి. సరదాగా బయటికి వెళ్తున్నామంటే ఏదో షికారు కనుకోకండి. టైం వచ్చేసి 9:30 అయిందండి. 9:30 అయిందంటే ఈ సమయంలో ఎక్కడికి వెళ్తామో మీరు ఆల్రెడీ గెస్ట్ చేసి ఉండొచ్చు. ఎందుకంటే ఇదే సమయానికి మేము ఎక్కడికి వెళ్ళాం, ఏం చేసామనేది కూడా ఒక ఫుల్ వీడియో రూపంలో మన ఛానల్లో చెప్పాను. ఆ వీడియో కనుక మీకు చూస్తే ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది మేము ఎక్కడికి వెళ్తున్నామో. గెస్ట్ చేసారా? మేమైతే మూవీకి వెళ్తున్నాం. ఆ మూవీ ఏంటనుకుంటున్నారా? భారతీయుడు 2 అండి. ఇందాకే 6 దాటిన తర్వాత మా హస్బెండ్ అయితే టికెట్ బుక్ చేశారు. నార్మల్ గా అయితే నేను ఈ రోజు మూవీకి వెళ్దాం అనుకోలేదు. సండే కదా, ఫుల్ గా రెస్ట్ తీసుకుందాం అనుకున్నా. కానీ సడన్ గా మూవీకి వెళ్దాం అన్నారు. వచ్చిన ఛాన్స్ ఎందుకు మిస్ చేసుకోవడం అని చెప్పేసి పిల్లలతో కదా ఏదైతే అదైందని చెప్పేసి వెంటనే బయలుదేరిపోయానండి. బయలుదేరాం. 9:30కి అయితే షో స్టార్ట్. మేము 9కి బయలుదేరాం. మా హస్బెండ్ తో ఉన్న ఒక ప్రాబ్లం ఏంటంటే మూవీ 9:30 అయితే 9కి బయలుదేరిపోవాలండి. అవసరమైతే హాఫ్ అన్ అవర్ థియేటర్లోనే వెయిట్ చేయాలి, కానీ కొద్దిసేపు అయినా లేట్ అయిందంటే సీరియస్ అయిపోతారు. అందుకని ఆయన కోసం చాలా స్పీడ్గా అయితే నేను బయలుదేరడం జరిగింది. నిజం చెప్పాలంటే నాకు డబ్బింగ్ మూవీస్ అంటే అంత ఇష్టం ఉండదండి. భారతీయుడు 2 అంటే కమల్ హాసన్ది డబ్బింగ్ మూవీ కాదు ఎందుకులే అనుకున్నాను. కానీ అది శంకర్ గారు, డైరెక్టర్ శంకర్ గారు తీసిన మూవీ కాబట్టి ఇంట్రెస్ట్ గా ఉంటదని అయితే మేము బయలుదేరాం. చూసారు కదా, వచ్చేసాము. ఏలూరులోని సాయి బాలాజీ థియేటర్ లో ఈ మూవీ అయితే వేయడం జరిగిందండి. బయట పార్క్ చేద్దాం అనుకున్నాము, కానీ బయట వద్దామా లోపల పార్క్ చేసుకోండి, వర్షంగా ఉంది కదా అని చెప్పారు. అందుకని చెప్పేసి మేము లోపల పార్కింగ్ చేసుకున్నాము. చూసారు కదా, ఇంకా మూవీ అవ్వలేదండి. 6కి వేసిన షో అయితే ఇంకా అవ్వలేదండి. మా హస్బెండ్ అంత తొందరగా తీసుకొచ్చేసారు మమ్మల్ని. సరే వచ్చాం కదా అని థియేటర్ మొత్తం కూడా మేమైతే షూట్ చేయడం జరిగింది. చూసారు కదా, ఒక 15 మినిట్స్ అలా వెయిట్ చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మేము లోపలికి వెళ్తున్నాం. మొబైల్తో బుక్ చేసింది కాబట్టి మొబైల్ అలా చూపించగానే లోపలికి ఎలా వచ్చేసారు. లోపలికి వెళ్తున్నామండి. నిజానికి నాకు బాల్కనీ అంటే చాలా ఇష్టం. ఒకవేళ డైరెక్ట్ గా బుక్ చేసుకున్నా లేకపోతే ముందు బుక్ చేసుకున్నా నేను బాల్కనీలో ఎక్కువ చూస్తాను. అయితే మేము బుక్ చేసుకునేసరికి 6 దాటేసింది కాబట్టి ఇంకా ఏవైతే సీట్లు ఖాళీగా ఉంటాయో వాటిలోనే మేము బుక్ చేసుకోవాల్సి వచ్చిందండి. అందుకే ఇంకా కొద్దిగా ఫ్రంట్ కి వెళ్లాల్సి వచ్చింది. చూసారు కదా, అంత ఫ్రంట్ కి వెళ్ళి మేము కూర్చోవడం అయితే జరిగింది. నార్మల్ గా బాల్కనీ ఉందంటే నేను బాల్కనీలోనే కూర్చుంటాను. ఏదేమైనప్పటికీ అనుకోకుండా వేసిన ప్లాన్ కాబట్టి అలా సక్సెస్ అయింది, ఇలా వెళ్ళాము అంతే ఫ్రెండ్స్. చూసారు కదా, సినిమా అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పటి వరకు నేను చాలా థియేటర్లు చూసాను, కానీ ఇందులో కొద్దిగా ఎక్కువ ఏసీని అయితే ఆన్ చేశారు. చూసారు కదా ఫ్రెండ్స్, మూవీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇది వచ్చేసి కమల్ హాసన్ పేరు, యూనివర్సల్ హీరో కమల్ హాసన్, లోకనాయకుడు కమల్ హాసన్ అని ఫస్ట్ అయితే టైటిల్ పడుతుంది. ఆ తర్వాత శంకర్ ఫిలిం అని పడి ఇంకా తర్వాత మూవీ చాలా జరిగిన తర్వాత ఇదిగోండి భారతీయుడు 2 అనే టైటిల్ అయితే ఇప్పుడు పడుతుంది. నేను మూవీ చూడడం కంటే ఈ టైటిల్ ఎప్పుడు పడుతుందా, ఎప్పుడు షూట్ చేద్దామని చూడడమే జరిగిపోయింది. ఇదేనండి కమల్ హాసన్ ఎంట్రన్స్ వచ్చేసి. మూవీ మొత్తంలో కమల్ హాసన్ అయితే ముసలాయన క్యారెక్టర్ లో ఉంటాడు. భారతీయుల్లో అయితే ఏ క్యారెక్టర్ చూసారు కదండి, ఇదే భారతీయుల్లో ఉన్నటువంటి క్యారెక్టర్. అందుకని ఈ 3 కూడా మీకు షూట్ చేసి క్లియర్ గా చూపించడం జరిగింది. అంతే ఫ్రెండ్స్, మూవీ అయితే అయిపోయింది. నిజం చెప్పాలంటే నాకైతే మూవీ అంత ఇంట్రెస్ట్ గా అయితే అనిపించలేదు. ఎందుకు వెళ్ళాననే అనిపించింది. నాకు నార్మల్ గా డబ్బింగ్ మూవీస్ అంటే ఇష్టం ఉండదు. కమల్ హాసన్ మూవీ, పైగా శంకర్ డైరెక్ట్ చేసిన మూవీ కదా అని చెప్పేసి ఇంట్రెస్ట్ గా ఉంటదని అయితే వెళ్ళాను. నిజంగా నాకైతే మూవీ నచ్చలేదండి. ఎందుకంటే ఎంతో కష్టపడి తీశారు కదా అని చెప్పేసి వారి కోసం బాగుంది అనడం కంటే మన వ్యూవర్స్ ఒకవేళ వెళ్ళి చూస్తారేమని చెప్పి వాళ్ళకి నేను నిజం చెప్పాలి కదండి. అందుకని నా ఒపీనియన్ అయితే నాకు అంత నచ్చలేదు. మూవీ మొత్తంలో అసలు యూనివర్సల్ స్టార్ అయిన కమల్ హాసన్ ని ఒక ముసలాయన్లా చూపించడం, ఆ తర్వాత లాస్ట్ క్లైమాక్స్ వచ్చేసరికి కమల్ హాసన్ ని అసలు ఎందుకు పనికిరాని ఒక చీప్ వ్యక్తి లాగా క్రియేట్ చేసినట్టు నాకైతే అలా అనిపించిందండి. ఒకవేళ మీరు కమల్ హాసన్ ఫ్యాన్ అయ్యి అనుకుంటే వెళ్ళొచ్చు, కానీ నా ఒపీనియన్ అయితే నాకు అంత నచ్చలేదు. అంతేనండి. ఇందులో మెయిన్ క్యారెక్టర్స్ వచ్చేసి సిద్ధార్థ్ ఉంటాడు, అదే విధంగా కమల్ హాసన్. మిగిలిన క్యారెక్టర్స్ అయితే మీకు అంతగా తెలియదండి. వాళ్ళందరూ వేరొక లాంగ్వేజ్ కి సంబంధించిన వాళ్ళు కాబట్టి మీకు అందరికి మాక్సిమం తెలిసి ఉండకపోవచ్చు. ఒకవేళ ఈ మూవీకి కనుక మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. అందుకే కల్కి మూవీకి చెప్పినట్టుగా నేను రివ్యూ కూడా చెప్పలేదు, ఎందుకంటే నాకు అంత ఇది అనిపించలేదు. కాబట్టి నేను నార్మల్ గా ఈ వీడియోని అయితే క్లోజ్ చేయడం జరిగింది. ఒకవేళ మరలో ఏమైనా లేటెస్ట్ మూవీస్ వస్తే ఖచ్చితంగా వెళ్తాను. తప్పకుండా మూవీ ఎలా ఉందో మీతో షేర్ చేసుకుంటాను. మీరు వెళ్ళొచ్చా వెళ్ళకూడదు అని కూడా తప్పకుండా మీతో షేర్ చేసుకుంటాను.
ఒకవేళ ఈ మూవీకి మీరు వెళ్ళాలి అనుకుంటే తప్పకుండా వెళ్ళండి. కానీ ఎవరిష్టం వాళ్ళది కదండి. నాకైతే అంతగా నచ్చలేదు, కానీ మీలో ఎవరికైనా ఖచ్చితంగా నచ్చుతుంది. అది మీ ఒపీనియన్. కాబట్టి వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇంటికి వచ్చేసాము. ఇంకా మరలా ఈ రోజుతో ఈ వీడియోని అయితే నేను క్లోజ్ చేయడం అయితే జరుగుతుంది. ఒకవేళ మీకు మూవీకి వెళ్ళాలనిపిస్తే వెళ్ళండి. ఎలా ఉంది ఏంటి అనే విషయం కూడా నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. ఒకవేళ నేను మిస్టేక్ గా చెప్పానా లేకపోతే మూవీ బాగుందా, ఈ విషయాలన్నీ కూడా నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది వీడియోని లైక్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు, కానీ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.